హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చూడండి మ్యారీగోల్డ్ ఫ్లవర్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ చూడండి 17 చైన్ వేయాలి. నాట్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. ఇప్పుడు రెండు వదిలేయాలి. రెండు వదిలేసి హాఫ్ డబుల్ స్టిచ్ వేయాలండి. 1 2 థర్డ్ లూప్లో హాఫ్ డబుల్ స్టిచ్, మళ్ళీ నెక్స్ట్ లూప్లో హాఫ్ డబుల్, చూడండి ఇలాగే ఈ 60 మొత్తం 16 రావాలి. చూడండి 16 అయ్యాయి. నెక్స్ట్ 2 చైన్, మళ్ళీ రివర్స్లో తిప్పి ఇటు కూడా హాఫ్ డబుల్ స్టిచ్ వేయాలండి. అవి కూడా 16 వస్తాయి. చూడండి లూప్ ఉంది కదా, మొత్తం హాఫ్ డబుల్ స్టిచ్ 16. ట్వంటీ 3 చైన్ 1 2 3 డబల్ స్టిచ్ వేయాలి. డబల్ స్టిచ్ ఒక్కొక్క లూప్లో 2 సార్లు వేయాలి. మొత్తం 32 రావాలి. ఒక లూప్లో 2 వేసాం కదా. నెక్స్ట్ లూప్లో మళ్ళీ 2. మొత్తం ఒక్కొక్క లూప్లో 2 వేసి చూడండి 32 డబుల్ స్టిచ్ అయిపోయాయి కదా. చూడండి ఇప్పుడు కలర్ చేంజ్ చేయాలి. ఫస్ట్ నాట్ వేయండి. చూడండి మనం మొత్తం ఫస్ట్ చైన్ రెండర్లను తీయండి. సింగిల్ స్టిచ్ వేయాలి. తాగా మార్చినప్పుడు ఎప్పుడైనా కూడా సింగిల్ స్టిచ్ వేయాలి అదే లూప్లో. ఇప్పుడు చూడండి ఈ మొత్తం 32 ఉన్నాయి కదా, 32 32 అంటే దీంట్లోనే ఇప్పుడు ఈ స్టిచ్లో 2 వేయాలి. డబుల్ స్టిచ్ వేయాలి. చూడండి నెక్స్ట్ లూప్లో డబుల్ స్టిచ్, ఈ లూప్లో 2 1 అలా వేయాలండి. మళ్ళీ 2 కదా, అదే లూప్లో వేయాలి. సెకండ్ టైం చూడండి ఇక్కడ 2 1 2 మళ్ళీ 1 డబుల్ స్టిచ్. నెక్స్ట్ లూప్ మళ్ళీ నెక్స్ట్ లూప్లో 2 వచ్చేసిన తర్వాత ఇలా ఉంటుంది కదా, జస్ట్ దాన్ని లోపల పెట్టి వేయాలండి. చూడండి ఇది పైకి పెట్టండి. మనం ఈ లూప్లో తీస్తాం కదా, నెక్స్ట్ లూప్ ఇది ఇలా పైన ఉండాలి. చూడండి ఇప్పుడు డబుల్ స్టిచ్. చూడండి ఇది లోపలికి వెళ్ళిందా అంటే ఈ ఊల్ మధ్యలో ఉండిపోతుందంట. అన్నీ కూడా అలానే చేయాలి. 2 టైమ్స్ వేయాలి కదా, 2 టైమ్స్. చూడండి నెక్స్ట్ 1 టైం ఎలా వేస్తుంది, ఇది మధ్యలో పెట్టి దీనిపైన పట్టాలి. దీనిపైన ఇది లూప్ కదా, చూడండి ఇలా పట్టుకోండి. డబుల్ స్టిచ్ ఇవన్నీ కూడా అలానండి. 2 టైమ్స్ 1 టైం 2 టైం 1 టైం 2 టైమ్స్. చూడండి ఇవి 16 మొత్తం 32 వచ్చాయి కదా, ఇవి 48 రావాలి. ఊల్ చేంజ్ చేసిన తర్వాత లాస్ట్లో 48. చూడండి 48. నెక్స్ట్ ఇలా తిప్పి చూడండి 8 చైన్ వేసుకోవాలి. 1
2 3 4 5 6 7 8 వేసుకున్న తర్వాత డబుల్ స్టిచ్ వేయాలండి. ఇంకొకసారి ఇలా తిప్పి డబుల్ స్టిచ్ అదే లూప్లో చూడండి. టూ 3 4 చైన్, మళ్ళీ డబుల్ స్టిచ్ అండి అదే లూప్లో. చూడండి మళ్ళీ 4 చైన్, 1 2 3 4 డబుల్ స్టిచ్ ఇన్ నెక్స్ట్ లూప్. మళ్ళీ 4 చైన్, 1 2 3 4 అదే లూప్లో డబుల్ స్టిచ్. చూడండి ఈ లూప్లో 1 2 3 డబుల్ స్టిచెస్ కదా, ఈ లూప్లో కూడా 3 రావాలి. 4 చైన్ వేయండి ఫస్ట్. 1 2 3 4 చైన్, డబుల్ స్టిచ్ 1 అదే లూప్లో వేయాలి. చూడండి సెకండ్ లూప్లో ఎన్నో చెయ్యి 3 డబుల్ స్టిచెస్. చూడండి 1 2 3. నెక్స్ట్ లూప్లో కూడా అలానే పైన అన్నీ కూడా 4 చైన్సే వేయాలండి. 1 2 3 4 చూడండి డబుల్ స్టిచ్ నెక్స్ట్ లూప్లో, ఇంకా ఈ లూప్లో చూడండి. వన్ 2 3 4 నెక్స్ట్ చూడండి అదే లూప్లో డబుల్ స్టిచ్ మళ్ళీ. చూడండి 2 టైమ్స్ అయింది కదా, 1 2. ఇప్పుడు నెక్స్ట్ టైం కూడా అదే లూప్లో వేయాలి. 4 చైన్, సేమ్ అదే లూప్. చూడండి ఇక్కడ మొత్తం 48 కదా, 48లో ఒక్కొక్క దాంట్లో 3 వస్తాయి. చూడండి ఇవన్నీ కూడా అలానే వేయాలి. చూడండి ఇప్పుడు ఇక్కడ లాస్ట్లోని చివరిలో 12 లూప్స్ వదిలేయాలండి. ఇప్పుడు 12లో నుంచి ఎలా తీయాలో నేను చెప్తాను. చూడండి 12 లూప్స్ ఉన్నాయి కదా, 1 మళ్ళీ సెకండ్ లూప్లో 2 థర్డ్ లూప్లో 3 ఫోర్త్ లూప్ 4 5 6 7 8 9 10 11 12. చూడండి లాస్ట్ లూప్. చూడండి ఎన్ని లూపుల్లో నుంచి ఒకేసారి దాగాన్ని తీయాలి. సరే ఇప్పుడు చైన్ కట్ చేసేయండి. అండి ఇప్పుడు దీన్ని ఎలా దీనికి ముందు గ్రీన్ కలర్ థ్రెడ్ ఎల్లో మార్చేటప్పుడు ఇది కట్ చేయలేదండి, అలా ఉంచండి. దీంతో కొంచెం పని ఉంది. చూడండి ఇట్లా తిప్పండి. ఈ లాస్ట్ ఉంది కదా, ఇది ఎడ్జ్ లోపల పెట్టేద్దాము. చూడండి ఇప్పుడు దీన్ని మనం ఈ దాగా ఉంది కదా ఈ నీడిలు, సరే ఇది దీంతో పాటు బంద్ చేసేద్దాం. చూడండి
కొంచెం లెంత్ ఉంచుకొని కట్ చేసేద్దాం. ఇలా చుట్టూ తీసుకోవాలండి. మీరు మామూలు నీడిల్ ఉంటుంది కదా, దాంతో కూడా చేసుకోవచ్చు. చూడండి సన్ఫ్లవర్, చూడండి ఎలా ఉన్నాయో చెప్పండి కామెంట్ ద్వారా. అలాగే మీరు కూడా ట్రై చేయండి. వెంటనే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.